భారత యువ క్రికెటర్ పృథ్వీ షా తన పర్సనల్ లైఫ్ గురించి తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. ఈసారి తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్తో కలిసి లోనావాలాకు చేసిన రోడ్ ట్రిప్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువేనని ఈ వీడియో స్పష్టం చేస్తోంది. దీంతో వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని ప్రచారం ఊపందుకుంది. ఆకృతి అగర్వాల్ తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఓ చిన్న వీడియోలో పృథ్వీ షాతో కలిసి లోనావాలా వెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోలో వారిద్దరూ చాలా సరదాగా ఆప్యాయంగా గడుపుతూ కనిపించారు. ఓ జంట మధ్య ఉండే సాన్నిహిత్యం, ప్రత్యేకమైన సంభాషణలు ఈ వీడియో స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా పృథ్వీ షా గురించి ఆకృతి మాట్లాడిన తీరు వారి రిలేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థమవుతుంది. అయితే ఈ వీడియోలో ఎక్కడ ఆమె పృథ్వీ షా తన బాయ్ ఫ్రెండ్ అని నేరుగా చెప్పకపోయినా వారి మధ్య ఉన్న అనుబంధం మాత్రం చాలా క్లియర్ గా చెప్పేసింది. 22 ఏళ్ల ఆకృతి అగర్వాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 3.3 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన త్రిముఖ అనే టాలీవుడ్ మూవీలో ఆకృతి హీరోయిన్ గా నటించింది. ఆమె తన కెరీర్ ను కంటెంట్ క్రియేటర్ గా ప్రారంభించింది. పృథ్వీ, ఆకృతి ఇద్దరు ముంబైలో చాలా సార్లు జంటగా కనిపించారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు భారత క్రికెటర్ భవిష్యత్తుగా భావించిన పృథ్వీ షా కెరీర్ తర్వాత గందరగోళంలో పడింది. మైదానం బయట వివాదాలు, ఆటలో నిలకడ లేకపోవడం వల్ల పృథ్వీ షా తన ఫామ్ కోల్పోయాడు. ఐపీఎల్లో కూడా పేలవమైన ప్రదర్శన కారణంగా అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి తప్పించారు. దీంతో 2025 ఐపీఎల్ వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. పృథ్వీ షా మళ్లీ భారత జట్టులోకి రావడం ఇప్పుడు ఒక కలగానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు పృథ్వీ షా భారత్ తరపున 5 టెస్టులు, 6 వన్డేలు, 1 T20 మ్యాచ్ ఆడాడు. పృథ్వీ షా 25 ఏళ్ల వయసులోనే ఉన్నాడు కాబట్టి అతను మళ్లీ ఫామ్ లోకి వచ్చి తన కెరీర్ ను తిరిగి నిర్మించుకునే అవకాశం ఇంకా ఉంది.